హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇదొచ్చేసి పొద్దున్నే లెగిసి 6:40 అలాగ అవుతుందండి. దాని స్నానం అయిపోయింది, టిఫిన్ వేసి పెట్టేశాను. ఉప్మా చేశానండి, అది కూడా పచ్చడేసి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా ఏంటి బియ్యం నొక్కు ఉప్మా అండి అంటారు కదా, ఉప్పిండి అంటారు కదా, అది మాట నాకు చాలా ఇష్టము. అయినా నేను ఉపవాసం కాబట్టి నేనేం తినలేదండి. ఇది వచ్చేసి మా చిన్నమ్మాయి లెగ్గొట్టానండి. 10 అయ్యింది. ఇప్పుడు లెగ్గొట్టి బ్రష్ ఇస్తే బ్రష్ అయితే చేస్తుందండి. ఈ లోపైతే నాకైతే ఉపవాసం కదా, నేనైతే ఒక దానిమ్మకాయ అయితే బత్తాకాయ ఒలుచుకుని యాపిల్ అయితే ఇలాగా జిగ్జాగ్ షేప్లో అయితే కట్ చేశానండి. ఎప్పుడు ఒకలా కట్ చేసుకోకుండా ఇలాగ ట్రై చేశాను. అంటే పిల్లలు ఇష్టంగా తింటారేమో అని ట్రై చేశాను. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఈసారి కూడా బాగానే వచ్చిందన్నమాట. ఇలా కట్ చేసుకుని తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే ఉపవాసంలో నేను ఫ్రూట్స్ని ఇంకా సగ్గుబియ్యం వాళ్ళు తప్పించి ఇంకేం తినండి. తినే వాళ్ళు అయితే ఇంకా కొన్ని రకాలు యాడ్ చేసుకుని తింటారు. నేను అలా ఇంకా ఏం తిన్ను. ఇంకా బత్తాకాయ ఒలుచుకున్నాను కదా, అవి తినేసి యాపిల్ తినేసాను. తినేసాక ఇంకా సందాలు అయితేనే కింద గర్భ ఆడతారు కదండి, అదైతే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఇదివరకులాగా ఎక్కువసేపు అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే నీరసం వచ్చేస్తుందండి. ఇంకా ఇంటికాడే ఉంటున్నాను అనమాట. పిల్లలు అయితే వెళ్తున్నారు ఆడుకుంటాకి. నేను అలాగే వెళ్ళి చూసి వచ్చేస్తున్నాను. ఈరోజు బ్లూ కలర్ అండి, అందుకే అందరు బ్లూ కట్టుకున్నారు కదా, బ్లూ కలర్. అందుకే నేను కూడా బ్లూ ఉందని బ్లూ కట్టేసుకున్నాను అనమాట. ఇంకైతే ఇక్కడ ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. నేనైతే పిల్లలైతే కాసేపు ఆడుకుని తర్వాత అయితే వచ్చారు. బ్లూ కలర్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా బ్లూ కలర్ టీషర్ట్లు అయితే వేసుకుని వచ్చారండి. ఇక్కడ ఇంకో పక్కన అవుతుంది, అక్కడ ఇంకా బాగా అవుతుందండి. ఎక్కువ లేడీస్ ఆడతారు అన్నమాట, పెద్దవాళ్ళందరూ ఆడతారు. పిల్లలకంటే ఇక్కడ అయితే ఎక్కువ లేడీస్ అంతా ఎక్కువ వేయరు, కానీ పిల్లలు ఎక్కువ వేస్తారు. మెయిన్ దేవిని నిలబెట్టారు కదా, అక్కడైతే మొత్తం అందరూ పెద్దోళ్ళే డ్యాన్స్ చేస్తారన్నమాట. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తారండి. దసరా అనగా, దివాళీ అనగా, వినాయక చవితి అనగా, ఈ 3 బాగా చేస్తారు. అన్నిటికంటే కూడా ఈ 3 చాలా బాగా చేస్తారు. ఇంకా వినాయక చవితికి అయితే మరీ ఎక్కువ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే వినాయక చవితికి అండి ఇక్కడ వాళ్ళు గమ్ముని మనకైతే వినాయకుని నిలబెట్టుకున్న ప్రతి చోట భోజనాలు పెడతారు కదా, ఇక్కడ అలాగే పెట్టారండి. కొన్ని చోట్ల పెడతారు, కొన్ని చోట్ల పెట్టరు. కానీ దసరాకి అయితే ప్రతి చోట పెడతారండి. ప్రతి బిల్డింగ్ వాళ్ళు ఇప్పుడు కింద ఫోటో పెట్టి ఇలా చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా పెడతారు. ప్రతి చోట పెడతారు అన్నమాట భోజనాలు. దసరాకి అయితే వినాయక చవితికి అలా పెట్టారు, ఎందుకో తెలియదు మరి. ఇంక ఇంటికి వచ్చాకైతే ఎచ్చనగుళ్ళు వేపుకుని అయితే తిన్నాను, ఎందుకంటే చాలా నీరసంగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఇంకేమీ తింటాక లేవు కదా, అందుకైతే వేరుశనగుళ్ళు అయితే వేపించుకుని తిన్నానండి. ఎక్కువ తిన్నా దగ్గొచ్చేస్తుంది. ఇంకా ఇన్ని వేపుకొని తినేసి అనమాట. నాతో పాటు మా పిల్లలు కూడా కొన్ని తిన్నారు. ఇంకా కొంచెం పని ఉండి తర్వాత అయితే బయటికి వెళ్ళామండి. దేవుని దర్శనం చేసుకుంటాకైతే వెళ్ళాము. చూస్తారు కదా, ఇక్కడ చిన్న పని ఉంది అంటే మా చిన్న అమ్మాయిని తీసుకునే వెళ్ళాను. చిన్న పని ఉంది, ఆధార్ కార్డుకి ఏదో కొంచెం మిస్టేక్ చేయించుకుంటాకి తిరుగుతున్నానండి. అలాగే మా చిన్న అమ్మాయి స్కూల్లో నాది కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకురమ్మన్నారు అనేసి ఇంకా సరే అని వెళ్తుందన్నమాట. హైవే పక్క నుంచి ఇలాగ లోపల నుంచి బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. ఇలా లోపల నుంచి అది మా పిల్లల స్కూల్ కూడా ఇక్కడేమాట. ఇదిగో చూసారా, కానీ ఇటు సైడ్కి వెళ్ళాలి, అటు సైడ్ స్కూలు. మేము లోపల నుంచి వచ్చి ఇటు సైడ్కి వచ్చి ఇక్కడ మేము రోజు వాకింగ్కి వెళ్తాం కదండి, స్కూలు కాలేజ్ గ్రౌండు అదే కాలేజీలో చేస్తారన్నమాట. మా చిన్నమ్మాయి రోజు అనేది వాకింగ్ తీసుకెళ్తావా అనేది, మేము వెళ్ళినప్పుడు రా ఈరోజు నీకు చూపిస్తాను మేము ఎక్కడ వాకింగ్కి వెళ్తాం అనేసి తీసుకొచ్చానమాట. ఫస్ట్ అయితే బాగానే వచ్చింది, కానీ తర్వాత కాళ్ళగా వస్తున్నాయి, చాలా నేను నల్లపోతున్నాను అంటుందండి. మాకంటే మా అమ్మాయిలు చేసినట్టు మేము చేయలేకపోతున్నాం, మేము చేసినట్టు కూడా మా పిల్లలు చేయలేకపోతున్నారండి. చూసారా, ఈ కొంచెం దూరానికి ఇది నల్లపోతుందండి. రోజు మేము ఇదంతా మొత్తం కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసి వస్తాం. ఇక్కడైతే ఉడతలు ఉన్నాయండి, వాటితో కాసేపు ఆడిందన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి, 1 2 కూడా కాదు, చాలా ఉన్నాయి లోపలికి. ఇంకా చెట్టు పైన కూడా చాలా ఉన్నాయి, కనిపించట్లేదు. ఇంక ఇలా కిందకి వెళ్తే అక్కడ కూడా చాలా ఉడతలు అయితే ఉన్నాయండి.
అట్ల దగ్గరికి వెళ్తుందన్నమాట. గమ్మున నాకు భయం వేసింది, ఏం కరుస్తాయో చేస్తాయేమో అనేసి వద్దులే అనేసి వచ్చేసా. అవి చూడగానే మన చిన్నప్పుడు ఉండేది కదండి, స్కూల్లో పాఠం ఉడతా ఉడతా వచ్చనేసి అది గుర్తొచ్చింది అన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇది మెట్రో ఉంది కదా, మెట్రో స్టేషన్ అండి ఇదైతేనే. దీని కింద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, అది దాటి మనం అవతలకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తామండి. కానీ మేము వెళ్ళిన పని అస్సలు అవ్వలేదు. నా పని అయితే అయింది, మా చిన్న అమ్మాయి పని అయితే అస్సలు అవ్వట్లేదండి. ఏనాళ్ళు ఇప్పుడేలాగా అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలకి డాక్యుమెంట్స్ చేసినప్పుడు అదే ఆధార్ కార్డ్ అవన్నీ, బర్త్ సర్టిఫికెట్, ఎటువంటి నేమ్ చేంజింగ్ అయినా ముందే అన్నీ కరెక్ట్గా చేసుకోవాలండి. మేమేమో మనకేమో మన సైడ్ ఏమో ఇంటి పేరు ముందు పెట్టి పేరు వెనకాల పెడతారు. ఇక్కడ వాళ్ళేమో పేరు పక్కన వాళ్ళ డాడీ పేరు ఎట్టి దాని పక్కన ఇంటి పేరు పెడతారండి. నేను ఊళ్ళో చేయించేసాను. ఊళ్ళో ఏమో ఇంటి పేరు ఫస్ట్, తర్వాత మన పేరు ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు అలా కాదండి, స్కూల్లో కూడా అలౌ చేయట్లేదు అన్నమాట. ఫస్ట్ మా అమ్మాయి పేరు ఉండాలి, తర్వాత వాళ్ళ డాడీ పేరు ఉండాలి, తర్వాత ఇంటి పేరు ఉండాలంటండి. ఇవన్నీ తలపోట్లు అయిపోయినాయండి. అవి పెట్టించాక కూడా ఇందులో ఒక స్పెల్లింగ్ ఆడు యూ ఉన్న ప్లేస్లో ఏ పెట్టేశాడు. అదంటే ఒకసారి మారుతుందంట పేరు కలెక్షన్ అనేది. అది అవ్వట్లేదండి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా సందాలు అయితే ఇంకో దేవుని దర్శనం చేసుకుంటాకైతే వచ్చాము. నేను చెప్పాను కదా బీజేపీ నెంబర్ అనేసి, మేము అదే నేను అయితే వెళ్ళామండి. ఇలా అందరూ కలిసి ఫోటో అయితే దిగుతున్నారు అనమాట. అదేంటి న్యూస్ ఛానల్ ఉంది దానికి ప్రమోట్ చేయటాకైతే వెళ్ళిందన్నమాట. వాళ్ళందరికీ తెలియపరచాలి కదండి, అందుకోసం తెలియపరుస్తాకని ఒక బుక్ అయితే తీసుకుని వీళ్ళకి చెప్తుందన్నమాట. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాగా న్యూస్ చేయాలన్నా సరే నాకు చెప్పమనేసి ఇలాగ ప్రమోట్ చేస్తుందండి. ఇంకా మేమైతే దేవుని దర్శనం చేసేసుకుని వాళ్ళు ఇంకా జాకెట్ ముక్క కొబ్బరికాయ కూడా మాకు ఇచ్చారన్నమాట. అవి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడే అప్నగర్ అనేసి, పెద్దంత దూరం కూడా కాదు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దేవుని ఇవాళ 2 దేవుని దర్శనం చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.